మహాగణుడైన నా యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నదిలో వేసినా లెక్క చేసి వేయండి అని మన పెద్దలు చెప్పేవారు. ఇందులో అర్థం ఏమిటంటే, నీవు దేనినైతే లెక్క చేసి వేశావో మరలా దానిని పొందుకున్నప్పుడు ఈ ఒక్క దానిని కూడా పోగొట్టుకో. నీటిలో వేసినది అంతా మరలా నీకు దొరుకుతుంది. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి 11:1 ఇలా ఉంది: ఆహారమును నీవు నీళ్ళ మీద వేయండి, చాలా దినములైన తరువాత అది నీకు దొరుకుతుంది అన్నాడు. నిజంగా ఆహార పదార్థములు నీళ్ళ మీద వేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ దీని అర్థము, కష్టాలలో ఉన్న వారి దగ్గరకు పోయి నీ సమయాన్ని వెచ్చించి వారికి ఓదార్పు ఇచ్చినా, నీ శ్రమను ఇచ్చినా, నీ ధనమును ఇచ్చినా, ఏ రూపములోనైనా ఏ కోణములోనైనా నీవు చేసిన సహాయము ఎక్కడికి పోదు అని దీని అర్థం. యేసయ్య అంటారు కదా, మత్తయి సువార్త 10:42 గిన్నెడు చన్నీలైనా ఇచ్చేవారికి తన బహుమానము దొరకకుండా పోదు అన్నాడు కదా. సో నాకు దేవుడు సహాయం చేయలేదే, మనుషులు సహాయం చేయలేదే, నా శ్రమలో నాకు ఎవరు సహాయం చేయలేదని అంటున్నావంటే నీలోనే తప్పు ఉంది. కాబట్టి సో చనిపోయిన తబిత ఎలా మరలా బ్రతికింది? షూనేమిరాలు తన బిడ్డను మరలా బ్రతికించుకుందంటే కారణం, శతాధిపతి యొక్క దాసుడు బాగుపడటానికి కారణం, వీళ్ళంతా నీళ్ళ మీద తమ ఆహారమును వేసిన వారే. ప్రైజ్ గాడ్.